सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. అహంకారము నశించాలి, అప్పుడే ముక్తి. కృష్ణావతారంలో నా పాదాలు వ్యత్యస్తంగా ఉంచి రాసక్రీడ వేణుగానం చేశాను. ఎడమ పాదం కుడి పాదాన్ని దాటి కుడివైపునకు వచ్చింది. కుడి భాగం పురుషునికి, ఎడమ భాగం స్త్రీ ప్రతీకలు. ఋషులు పురుషాహంకారమును వీడి స్త్రీలై నన్ను ఆరాధిస్తున్నదియే రాసక్రీడ. తక్కువ స్థాయి అనుకొనుచున్న స్త్రీ స్థానం పురుష స్థానాన్ని దాటి ప్రాధాన్యత వహించింది. అంటే అహంకారము నశించింది, అప్పుడే ముక్తి. అహంకారము ఏ రూపంలో ఉన్నా అది ముక్తికి అడ్డు. కులాహంకారము, ధనాహంకారము, వయోహంకారము, లింగాహంకారము, రూపాహంకారము, జ్ఞానాహంకారము, ఆచారాహంకారము, కళాహంకారము, ఇలా అహంకారము అన్ని రూపాల్లో నశించినప్పుడే పూర్వసత్వం, పూర్ణ సత్వం రానిదే ముక్తి యొక్క బయట వాకిలియు తెరవబడదు.